నేత జనసేన అధినేత జనసేన ఘన చరిత జనసేన యువ భవిత జనసేన సూర్యకిరణ జనసేన విప్లకదన జనసేన అగ్నివరణ జనసేన దానకరణ వీర ఉగ్ర ప్రళయ తాండ నారసింహరా బెదురు బెనుకు భీతిలేని భగత్ సింగురా ఒక్కడిలా కనిపించే లక్షల సైన్యం వీడే గట్టికెదురు చావున్న లక్ష్యం బడిలల్లి పోడే జనసేన 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 సత్యానికి మార్గము సేవకు నిలువెత్తు రూపం. నమస్కారం. నమస్కారం అండి. సార్, మొన్న మనం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని మంచి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఒక స్వర్గధామంగా తయారవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడం, తర్వాత ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ఈవేళ చూస్తే పిఠాపురం అభివృద్ధిలో చాలా గట్టిగానే పరిగెడుతుంది. అన్ని విధాలుగా ఎక్కడా కూడా మన ఇండియాలో ప్రతి రాష్ట్రం కూడా చాలా రాష్ట్రాలు ఉంటాయి మన సముద్ర తీర ప్రాంతాలు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి మత్స్యకారుల ఊళ్ళు కోసుకుపోతుంటే మొరపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మాకు ఊళ్ళు కోసుకుపోతుంది సంవత్సరానికి, మాకేదైనా చేసి పెట్టంటే వాళ్ళు రిటర్నింగ్ బాగాలేదు కట్టడానికి వివిధ కార్యక్రమాలకు 300 కోట్ల పైసలకు వేళ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సార్, ఈ ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు అది పరిశీలించడం జరిగింది. సముద్రం కోతకు గురవుతోంది. మన తీర ప్రాంతం అంతా ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆపు చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకు చక్కటి నిధులు కావాలి. నిజంగా చాలా అదృష్టవంతులు పిఠాపురం ప్రజలు. అలాగే సనాతన సాంప్రదాయంగా అక్కడ ఉన్నటువంటి దేవస్థానాలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి దోహదపడింది పిఠాపురం నియోజకవర్గం. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎంత అభిమానంగా ప్రేమిస్తున్నాడో, అలాగే మోదీ గారు ఎంతో అభిమానంగా ప్రేమిస్తున్నారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఈవేళ ఆయన ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మంచి వ్యక్తిత్వానికి ఉన్నటువంటి గౌరవం అదే. ఈవేళ 2150 కోట్ల రూపాయలు తెచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈవేళ చాలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలకి కూడా రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం బాగుంటేనే ఈవేళ పల్లెలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనలో ఆయన చేసిన గొప్ప పనికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తరపున మనం మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి కారణం మోదీ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉండి రాష్ట్రంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా చూసుకునే విధంగా ఆయన నిజంగా ముఖ్యమంత్రి చూసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుందేమో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే పని అయిపోతుందని అందరూ కూడా ఈవేళ ఆశగా ఎదురు చూస్తున్న ఒక మహానుభావులా తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈవేళ ఇప్పుడున్నటువంటి ఆర్థిక నేరస్తులుగా మారిపోయిన రాజకీయాన్ని వాస్తవంగా మనసున్న ప్రతి మనిషి అంగీకరించవలసిన విషయం ఇది. ఎమ్మెల్యేగా గెలిచి 100 కోట్లకి 1000 కోట్లకి పడగలు ఎత్తేస్తున్నారు అందరూ. మన కళ్ళ ముందే చూస్తున్నాం. 100,000 కోట్లకి పడగలు ఎత్తేసి ఈవేళ ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేసుకుంటూ రాజకీయము అంటేనే అసహ్యం వేస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక అద్భుతమైన తారాజువలా దూసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి చాలా రాష్ట్రాల వాళ్ళు ఆయన పనితీరు ఏంటి అని చెప్పి విశ్లేషణ చేసుకుంటూ ఒక అద్భుత పర్సనాలిటీగా పొగుడుతూ ఉన్నారంటే ఈవేళ మనం చాలా గొప్పగా గర్వించుకోవాలి. ఎందుకంటే అతను మన తెలుగువాడు అయినందుకు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. ఎప్పుడో పూర్వకాలం ఉండేవారంట, ఆస్తులు కూడా ఇచ్చేసి ప్రజలకి ధన్యులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చేరారు. అదే పిఠాపురం నియోజకవర్గానికి 300 కోట్ల దాకా నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది అక్కడ విజిటింగ్ వెళ్ళినప్పుడు. దీనిపై మీ అభిప్రాయం? అదేనండి నేనేం చెప్తున్నా, ఆయన ఎంతో నిబద్ధతతో ఎంతో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడండి. అతను వచ్చిందే రాజకీయాలకు వచ్చిందే నిజంగా అభివృద్ధి పరచాలి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో వచ్చాడు. నా ఆలోచన నేను ఇంత చిన్నగా నా ఆలోచన చాలా చిన్నగా ఉంది, నాకు పెద్ద భవిష్యత్తుని ఇచ్చారు ప్రజలు, తెలుగు ప్రజలు అని చెప్పి ఆయన మర్చిపోలేదు. తెలుగు ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టేసి ఒక సినిమా చేస్తే 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ప్రజా సేవ కోసం ముందడుగు వేసి ప్రజలు బాగుండాలి, వారి అన్ని సౌకర్యాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అందులోని విడిపోయిన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన ప్రగతి సాధించి వేళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి అలాంటి వ్యక్తులు, అలాంటి నాయకులు మన మధ్యలో ఉండడం మన అదృష్టం. ఆయన్ని చూసి చాలామంది ఈవేళ భయపడుతున్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే ప్రజలు ఊరుకోరు, నిలబెట్టి కడిగేస్తారని భయపడుతున్నారు ఈవేళ నాయకులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాంటి రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లో ఉండాలా, దేశం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకులు ప్రతి రాష్ట్రంలో ఉండాలి.